Hello guys, welcome back to my channel. This is Akhil. Let us discuss about Bank Nifty analysis and also ఈ రోజు ప్రైస్ యాక్షన్ ఏ విధంగా జరిగింది మార్కెట్ లో, రేపు ఏ విధంగా ట్రేడ్ చేయాలి అనే పాయింట్లు డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్కెట్ లో ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ లో హైయర్ రేంజ్ కి వెళ్ళి మళ్ళీ అది ప్రీవియస్ డే హై వరకు మాక్సిమం టార్గెట్ రీచ్ అయ్యి దాని తర్వాత లోవర్ లో చేసుకుంటూ స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ వెళ్ళి మార్కెట్ లో మళ్ళీ ఇదే ఈ రోజు లో ఒకటి రీటేస్ట్ చేసుకుంటూ మళ్ళీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో కంప్లీట్ బయింగ్ మూమెంట్ జరిగింది. సో ఎప్పుడైతే మార్కెట్ లో ప్రీవియస్ డే హైస్ సింపుల్ గా మన మార్కెట్ లో ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ లో ప్రీవియస్ డే హై అండ్ లో ఈ విధంగా ఉందనుకోండి, ఇది ఒక హై ఇది లో, ఈ విధంగా ఉంటే ఎప్పుడైతే మనకి మార్కెట్ లో ప్రీవియస్ డే హై అండ్ రేంజ్ లోపలనే ఉంటుందో మనకి అది కంప్లీట్లీ కన్సాలిడేషన్ రేంజ్ అని కన్సిడర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి మార్కెట్ లో ప్రీవియస్ డే హై బ్రేక్ అవుట్ ఇచ్చి ఒక చిన్న పుల్ బ్యాక్ చేస్తే ఆ పుల్ బ్యాక్ హైలో ఎంట్రీ తీసుకొని లోలో స్టాప్ లాస్ పెట్టుకొని కంటిన్యూ స్లో అండ్ స్టడీ అప్ సైడ్ కి ట్రయల్ చేసుకొని వెళ్ళిపోతాం. సేమ్ ఇదే పాయింట్ లో మనకి సేమ్ అదే హై ప్రీవియస్ డే హైని కాకుండా లోని మనం మార్క్ చేసుకొని స్లో అండ్ స్టడీగా మనకి మార్కెట్ బ్రేక్ డౌన్ ఇస్తే ఆ బ్రేక్ డౌన్ అయిన క్యాండిల్ లో ఎంట్రీ తీసుకొని స్లో అండ్ స్టడీగా ఎన్ ప్యాటర్న్ లో చేసుకుంటూ మనకి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తే మనకి క్లియర్ గా బయింగ్ సైడ్ సెల్లింగ్ సైడ్ అనేది క్లారిటీ అర్థమవుతుంది. సో ఫస్ట్ పాయింట్ మనం ప్రీవియస్ డే హై అండ్ లో ఫస్ట్ మనకి మార్కెట్ లో మనం ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోవాలంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సింపుల్ గా వన్స్ అగైన్ ఇది ఒక రేంజ్ ఉంది. ఒక 2-3 డేస్ బ్యాక్ సైడ్ నుంచి బ్యాక్ టెస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్కెట్ లో థర్స్డే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే కన్సిడర్ వన్ డే దట్ ఇది ఒక హై అండ్ లో మనం మార్క్ చేసుకుంటే ఎప్పుడైతే మనకి మార్కెట్ లో ఈ లో అనేది బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత ఒక ఫుల్ బ్యాక్ చేసింది. ఎప్పుడైతే ఫుల్ బ్యాక్ దాని అర్థం ఏంటి, ఎన్ ప్యాటర్న్ అని చెప్పి చెప్తున్నాను. బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత మళ్ళీ స్మాల్ పుల్ బ్యాక్, దెన్ కంటిన్యూషన్ టువర్డ్స్ ద డౌన్ సైడ్. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ డౌన్ జరుగుతుందో మనకి స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ మనకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది అనే పాయింట్ లో ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగింది. స్లో అండ్ స్టడీగా ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్లో అండ్ స్టడీగా స్మాల్ 100-150 పాయింట్స్ అనేది మనం మార్కెట్ లో చూసాం. సేమ్ ఎప్పుడైతే మన మార్కెట్ మళ్ళీ ఈ హై బ్రేక్ అవుతుందో మన టైం ఫ్రేమ్ లో మనం మళ్ళీ హైయర్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది అనే పాయింట్ మనం అబ్జర్వ్ చేసుకుంటాం. సేమ్ అదే పాయింట్ లో మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుది సేమ్ అదే పాయింట్ లో ఈ రోజు ఇది లో ఇది హై. ఎప్పుడైతే మనకి మార్కెట్ లో ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడే రోజు మార్కెట్ హై లో డ్రా చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి రేంజ్ లో ఉంటుంది కన్సాలిడేషన్, మనం ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటిదంటే ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం చేయాలి అనే పాయింట్ ఫస్ట్ మనం ప్రిఫర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇంకా ఫ్లాట్ ఓపెన్ అయితే స్లో అండ్ స్టడీగా కన్సాలిడేషన్ చేసుకుంటూ ఇక్కడ సపోర్ట్ తీసుకొని దాని తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ చేసి ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకుంటామో అప్పుడే మనం కన్సిడర్ చేసుకొని టువర్డ్స్ ద డౌన్ సైడ్ మనకి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది అనే పాయింట్. ఎప్పుడైతే డైరెక్ట్ బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే బ్రేక్ డౌన్ జరగగానే ఈ లోలో ఎంట్రీ తీసుకుంటారు. ఈ లోలో ఎంట్రీ తీసుకుంటే సమ్ ఆఫ్ ద టైమ్స్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత సెల్లర్స్ ని ఇన్వైట్ చేసి మనకు మార్కెట్ లో బయింగ్ స్ట్రెంత్ వచ్చిన తర్వాత సెల్లర్స్ స్టాప్ లాస్ హిట్ అయితే వెంటనే మనకి ఏమవుతుంది, అక్కడ బయింగ్ మూవ్మెంట్ హెవీగా జరుగుతుంది. సింపుల్ గా అర్థం చేసుకోండి, ఎప్పుడైతే మార్కెట్ లో సెల్లర్స్ ట్రాప్ అవుతారో ఆ తర్వాత మనకి మార్కెట్ లో మూవ్మెంట్ హెవీగా జరుగుతుంది. సో ఈ పాయింట్ లో మనకి గ్యాప్ డౌన్ మనకి పుల్ బ్యాక్ చేసుకొని డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే మనకి మార్కెట్ లో డౌన్ సైడ్ ఛాన్స్, ఎందుకంటే ఇవన్నీ ట్రాపింగ్ సినారియో లాగా యాక్ట్ చేస్తుంది. సో అదే పాయింట్ లో మనకి నెక్స్ట్ డే మనకి ఏ విధంగా జరిగింది, ఇదే ప్రీవియస్ డే హై ఈ రేంజ్ లో ఉంది, సేమ్ లో హై ఈ రేంజ్ లో ఉంది. మనకి మార్కెట్ కంప్లీట్లీ ఏం జరిగింది ఆ రోజు నెక్స్ట్ డే కంప్లీట్ 19th రోజు కంప్లీట్లీ మనకి కంప్లీట్లీ సైడ్ వేస్ చేసుకుంటూ వచ్చేసరి. సో దీన్ని నో ట్రేడ్. అండ్ మన నెక్స్ట్ డే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఈ లెవెల్ డ్రా చేసుకోవాలి. ఈ మన హై ఈ లెవెల్లో ఈ హైలో డ్రా చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మనకి మార్కెట్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత స్మాల్ పుల్ బ్యాక్ కన్సిడర్ దిస్ ఈజ్ అ పుల్ బ్యాక్. ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ క్యాండిల్ లో ఎంట్రీ దొరుకుతుందో ఖచ్చితంగా ఈ లో ఎంట్రీ తీసుకొని కంటిన్యూస్ షార్ట్ క్యాండిల్ అప్ టు 100 పాయింట్స్ ఆర్ 150 పాయింట్స్ ఇక్కడ మనం గ్యాదర్ తీసుకోవచ్చు. లుక్ ఎట్ దిస్ స్మాల్ స్టాప్ లాస్
ఇది టార్గెట్ అప్పుడు 300 పాయింట్స్ 290 పాయింట్స్ అనేది మనకి డౌన్ సైడ్ టార్గెట్ తీసుకోవచ్చు. సేమ్ అదే పాయింట్ లో మనకి మళ్ళీ ఈ లెవెల్ లోలో ఇది ఒక హై, మనకి మార్కెట్ లో కంప్లీట్లీ ఈ హై బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ స్లో అండ్ స్టడీగా ఎన్ ప్యాటర్న్ చేసి ఈ హైలో మనకి ఎంట్రీ దొరికింది. స్మాల్ 100-150 పాయింట్స్ మన టార్గెట్ తీసుకుంది. సేమ్ అదే పాయింట్ లో ఈ రోజు మనం 21 మార్చ్ రోజు హై లో డ్రా చేసి పెట్టుకుంటే కంటిన్యూగా సేమ్ అదే రేంజ్ లో మనకి కన్సల్టేషన్ చేసుకుంటుంది. సేమ్ అదే పాయింట్ లో ప్రీవియస్ డే లో కంప్లీట్లీ ఒక రేంజ్ బోర్డ్ మార్కెట్ లో లాస్ట్ లో ఖచ్చితంగా లాస్ట్ లో ఒక బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత చూడండి ఇది ఒక బ్రేక్ డౌన్. ఈ బ్రేక్ డౌన్ లో మనకి ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ ఏం జరిగింది, పుల్ బ్యాక్ చేసింది కానీ మనకి ఎంట్రీ రాలేదు. ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ చేసి స్లో అండ్ స్టడీగా పుల్ బ్యాక్ మళ్ళీ డౌన్ సైడ్ ఎంట్రీ ఇస్తే మనకి కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మళ్ళీ సెల్లర్స్ ట్రాప్ చేశాడు. దాని తర్వాత నెక్స్ట్ డే మనకి కంప్లీట్ మూవ్మెంట్ జరిగింది. మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్ పాయింట్స్. ఎప్పుడైతే మార్కెట్ మార్కెట్ మూవ్మెంట్ వస్తుంది, ఎప్పుడైతే మార్కెట్ లో బయర్స్ ట్రాప్ అవుతే ఆర్ సెల్లర్స్ ట్రాప్ అవుతే, ఆ తర్వాత ట్రాప్ అయిన క్యాండిల్ హై బ్రేక్అవుట్ అయినా, తర్వాత ట్రాప్ తర్వాత ఒక డబుల్ ప్యాటర్న్ చేసి స్లో అండ్ స్టడీగా హై బ్రేక్అవుట్ అయి పుల్ బ్యాక్ చేసుకుని అప్ సైడ్ ఎంట్రీ ఇచ్చిన, ఈ విధంగా ట్రాప్ చేసుకుని బ్రేక్అవుట్ ఇస్తేనే మనకి మార్కెట్ లో మూవ్మెంట్ జరుగుతుంది. ఈ ట్రాపింగ్ సీనియర్ 3 కాన్సెప్ట్స్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది 3 days నుంచి ఒక సపోర్ట్, బ్రేక్ డౌన్, పుల్ బ్యాక్ చేసింది, ఈ లెవెల్ క్లోజింగ్ ఇచ్చింది. నెక్స్ట్ డే మార్కెట్ హయ్యర్ రేంజ్ లో ఓపెన్ అయింది, స్లో అండ్ స్టడీ ఎన్ ప్యాటర్న్ చేసి అప్ సైడ్ వెళ్ళి మార్కెట్ మూవ్మెంటం జరిగింది. సేమ్ అదే పాయింట్ లో ఈ రోజు సేమ్ అదే లెవెల్లో మనకి మార్కెట్ సపోర్ట్ డ్రా చేసుకుంటే, ఇదే లెవెల్ మనకి మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళి ఇక్కడ సెల్లర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రేక్అవుట్, దీని అర్థం ఏంటిది, సెల్లర్స్ ఇన్వైట్ అయ్యారు. ఇక్కడ ఇన్వర్ట్ అయ్యి మనకి స్మాల్ విక్ క్యాండిల్ ఇక్కడ ఇచ్చింది. సో ఎప్పుడైతే స్మాల్ విక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక సెల్లర్స్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి బ్రేక్అవుట్ జరిగితే స్లో అండ్ స్టడీ మనకి వెంటనే అప్ సైడ్ మూవ్మెంట్ జరిగింది. సో మనకి నాకు తెలిసినంత వరకు రేపు మార్కెట్ లో మూవ్మెంట్ ఏ విధంగా జరుగుతుందంటే ఖచ్చితంగా అని చెప్పలేం, బట్ అనాలిసిస్ ప్రకారం ఇది ఒక హై, ఇది ఒక హై. సో ఎట్ ద మూమెంట్ ఖచ్చితంగా మనకి మార్కెట్ లో ఫ్లాట్ ఓపెన్ అయ్యి స్లో అండ్ స్టడీగా ఈ హై బ్రేక్ చేసుకుని ఖచ్చితంగా కన్సాలిడేషన్ చేసుకుంటూ స్లో అండ్ స్టడీగా ఈ బ్రేక్అవుట్ ఇస్తే మనకి మార్కెట్ లో వెరీ స్ట్రాంగ్ మూవ్మెంట్ దొరకచ్చు టువర్డ్స్ ది అప్ సైడ్ అప్ టు ఒక 46,000 ఎగ్జాక్ట్లీ నుంచి వెళ్ళి ఈ రేంజ్ ఎంత ఉందో దీనికి డబుల్ లో మనకి మార్కెట్ లో మూవ్మెంట్ దొరికే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హై ఎండ్ లో 400 పాయింట్స్, ఈ లెవెల్ వరకు 47,400 పాయింట్స్ వరకు మనకి మార్కెట్ లో మూవ్మెంట్ దొరికే ఛాన్స్ ఉంది. సేమ్ ఇదే పాయింట్ లో మనకి డౌన్ సైడ్ లో ఇది సపోర్ట్, ఈ సపోర్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఓపెన్ అయింది ప్రీవియస్ హై ఎండ్ లో, ఈ లోపలనే కన్సాలిడేషన్ చేసుకున్నాక ఎప్పుడైతే మనకి మార్కెట్ లో లో బ్రేక్ చేసింది అనుకోండి, స్లో అండ్ స్టడీగా మనకి మార్కెట్ లో ఈ లెవెల్ వరకు టార్గెట్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ టార్గెట్ బ్రేక్ డౌన్ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా మనకి మార్కెట్ లో గ్యాప్ ఫిల్లింగ్ ఏరియాలో ఉంది మనకి మార్కెట్ మూవ్మెంట్. గ్యాప్ ఫిల్ కంప్లీట్ గా ఫిల్ చేసి ఈ లెవెల్ వరకు ఫిల్ చేసిన తర్వాత స్లో అండ్ స్టడీగా పుల్ బ్యాక్ చేసుకుంటూ స్లో అండ్ కన్సాలిడేషన్ చేసుకుంటూ మూవ్మెంట్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సేమ్ అదే పాయింట్ లో అప్ సైడ్ కూడా ఇదే ప్యాటర్న్, అప్ సైడ్ కూడా సేమ్ ఇలాగే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఈ పాయింట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలి, అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకున్న తర్వాత ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలి, ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాక ఏ విధంగా ట్రయల్ చేసుకుంటూ వెళ్ళాలనే పాయింట్ మీకు క్లారిటీ చెప్పండి. ఈ విధంగా అండర్స్టాండ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ ఓపెన్ అయితే గ్యాప్ లోన్ ఓపెన్ అయితే ఏ విధంగా ట్రేడ్ చేసుకోవాలి మీకు ఇప్పుడే చెప్పాను. ఇప్పుడు నిఫ్టీలో చూసినట్లయితే నిఫ్టీలో కంప్లీట్ గా ఒక రేంజ్ ఒక లెంతీ వాలటైల్ క్యాండిల్ లో చేస్తుంది ప్రతిరోజు. బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీలోనే కంప్లీట్లీ ఒక ట్రేడ్ జరుగుతుంది. కంప్లీట్ ఒక డే, ఈ రోజు ఈ లెవెల్ ఓపెన్ అయ్యి ఈ హైలో క్లోజ్ అవ్వడము, ఈ రోజు ఫ్లాట్ కంప్లీట్ ఒకటే రేంజ్ లో ఉండిపోవడము. దాని తర్వాత చూడండి సేమ్ మళ్ళీ ప్రీవియస్ హై బ్రేక్అవుట్ జరిగింది, ప్రీవియస్ హై బ్రేక్అవుట్, ఒక పుల్ బ్యాక్ క్యాండిల్, దీని హైలో ఎంట్రీ, స్లో అండ్ స్టడీగా ప్రీవియస్ హై వరకు టార్గెట్. ఓకేనా, సేమ్ అదే పాయింట్ లో మనకి మార్కెట్ లో రేపటి అనాలిసిస్ ప్రకారం ఇది ప్రీవియస్ డే హై, ఇది ప్రీవియస్ డే లో. సో మనకి మార్కెట్ లో రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే నో ట్రేడ్,
స్లో అండ్ స్టడీగా కన్సల్టేషన్ చేసుకుంటే ఇదే రేంజ్ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్లాట్ గ్యాప్ అప్ ఈ రేంజ్ లో ఓపెన్ అయ్యి మనకి మార్కెట్ లో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఎండ్ ప్యాటర్న్ లో మనకి స్లో అండ్ స్టడీగా మనకి మార్కెట్ లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది కన్సిడర్ చేసుకోండి. బ్రేక్అవుట్, పుల్ బ్యాక్, హై ఎంట్రీ, స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ వెళ్ళి ట్రయల్ చేసుకుంటే అప్ సైడ్ పెట్టండి. అండ్ ఆల్సో ఎప్పుడైతే ఇది ఒక బేస్ ఫార్మేషన్ బ్రేక్ డౌన్ జరిగిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ లో మనం ఎంట్రీ తీసుకొని స్లో అండ్ స్టడీగా ఇది ఒక ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ లో కన్సిడర్ చేసుకొని ఇది గ్యాప్ ఫిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మనకి మార్కెట్ లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ చేస్తుంది. ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా మనకి యాక్ట్ చేస్తుంది. ఇది కూడా కన్సిడర్ చేసుకోండి. ఓకే, మనకి ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా నోటెడ్. ఎప్పుడైతే మనకి మార్కెట్ లో బ్రేక్ డౌన్ జరిగి ఒక పుల్ బ్యాక్ చేస్తేనే మనకి ఒక ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయాలి. సో నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.